హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో పన్నీర్ టమాటా కర్రీ చేస్తున్నాను. సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని లైట్ గోల్డెన్ కలర్లో వేపి పక్కన పెట్టుకోవాలి. అందులోనే కాజు కూడా వేపి పక్కన పెట్టుకోవాలి. నేను ఇది వచ్చేసి బటర్ విత్ గీతో చేస్తున్నాను. మీకు నచ్చకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే కాజు లైట్ గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదా, ఇవి తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇందులోనే కొంచెం ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి ఇవేసి వేపుకోవాలి. ఇందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదే ప్రాసెస్ మనం ఉల్లిపాయ టమాటా కొంచెం కాజు మిక్సీ పెట్టేసుకొని అది పచ్చివాసన పోయేదాకా వేపుకొని సేమ్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో నేను డైరెక్ట్గా చేస్తున్నాను. ఇందులోనే మనకి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు లైట్ కలర్ అనేది చేంజ్ అయింది. ఇందులోనే మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీరు కూడా ఒకసారి చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో మనకి ఉల్లిపాయ టమాటా అంతా కూడా బాగా మెత్తబడిపోవాలి, అంటే ఒక గ్రేవీ లాగా అవ్వాలి. సో చూసారు కదండి, ఇక్కడ మనకి గ్రేవీ లాగా ఫామ్ అయిపోయింది. సో మనకి టమాటాలో కన్నా వాటర్ లేకుంటే కొంచెం మనం అడిషనల్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందువల్ల టమాటా ఉల్లిపాయ కూడా త్వరగా మగ్గుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆయిల్ సపరేట్ అయింది. సో ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. సో మ్యాక్సిమం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కూడా ఇంట్లోనే చేసుకొని పెట్టుకుంటాను. సో మ్యాక్సిమం నేను ఇంట్లో చేసి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఆయిల్ సపరేట్ అయింది కదండి, చూసారు కదా. సో ఇక్కడ మనం కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, అలాగే మనకి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీరు మీ స్పైసెస్కి తగ్గట్లు కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కొంచెం కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదండి, అది యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మనకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి బాగా గ్రేవీ ఫామ్ అయ్యేలాగా చేయాలి. సో చూసారు కదా, ఇక్కడ ఇందులోనే నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది చపాతీ కాంబినేషన్కి కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా చపాతీలోకి ఇష్టపడతాను. సో ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం వేపు పెట్టుకున్న పన్నీరు, కాజు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. సో మీకు చపాతీతో తినటం ఇష్టమా, రైస్తో తినటం ఇష్టమా అనేది కూడా కామెంట్ చేయండి.
సో నేను ఒక పక్కన కర్రీ చేస్తూనే ఇంకో పక్కన చపాతీ కాల్చుకుంటున్నాను. అలాగే రైస్ కూడా పెట్టేశాను. మీకు రైస్ విత్ పప్పు ఇష్టమా, కర్రీ విత్ చపాతీ ఇష్టమా అనేది కూడా కామెంట్ చేయండి. సో నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.